ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నిన్న రాత్రి నుంచి ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రాముల్లో, అదేవిధంగా ఎక్స్‌లో ఈ వార్త హల్చల్ చేస్తుందని చెప్పాలి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారనే ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరున సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారనే ఈ వార్త సారాంశం. ఎక్కడ చూసినా ఏ వాట్సాప్ గ్రూప్‌లో చూసినా ఇప్పుడు ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిజంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారా అంటే అప్పగించరు అనేది ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఎందుకంటే ముఖ్యమంత్రి జనరల్‌గా విదేశీ పర్యటన వెళ్ళిన సందర్భంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి, అత్యవసర పరిస్థితి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేట్ చేసి ఆయన ద్వారా ఆ ఇన్‌స్ట్రక్షన్ బట్టి ఇక్కడ పరిపాలన అంతా నడుస్తుంది. కానీ ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రికో లేకపోతే వేరే మంత్రికో సహచార క్యాబినెట్ మంత్రులకో బాధ్యతలు ఇచ్చినటువంటి దాఖలాలు ప్రస్తుతానికి ఈ మధ్య కాలంలో అయితే లేవు. ఎందుకంటే 2014, 19 మధ్య చూస్తే కనుక అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. చినరాజప్ప హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లారు, వ్యక్తిగత పర్యటనకు ఇతర దేశాలు వెళ్ళిన సందర్భాలు ఎక్కడా కూడా తన సహచార క్యాబినెట్ మంత్రులకు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి ఇద్దరికీ ఎప్పుడు బాధ్యతలు ఇవ్వడం అనేది జరగలేదు.